Washington consensus ఏంటంటే was coined by the US economist John Williamson in 1989, under which he has suggested set of policy reforms. అంటే కొన్ని సంస్కరణలు అనేటువంటివి చేంజ్ చేశారనమాట. అంటే కొన్ని సెట్ చేశారు. అంటే ఎలా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ఆలోచన ఏంటంటే కొన్ని సిద్ధాంతాల సంస్కరణలు చేస్తే అప్పుడు స్టేట్ అనేటువంటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే వచ్చిన మనీ ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి, దేని మీద చేయాలి, ఎటువంటివి రిఫార్మ్స్ చేయాలి అని చెప్పేసి ఐఎంఎఫ్ అనేటువంటివి, వరల్డ్ బ్యాంక్ అనేటువంటివి ఆలోచన చేశాయి అన్నమాట. అవి ఏంటంటే ఫిస్కల్ డిసిప్లిన్ ఉండాలి, అంటే అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఒక సిస్టమేటిక్గా ఏదైతే డెవలపింగ్లో ఉంటుందో, అంటే పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, వెనకబడిన వర్గాల వాళ్ళని కొంచెం హెల్ప్ చేయడం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం. తర్వాత ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ దేని మీద చేయాలంటే ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ అండ్ కేర్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇంపార్టెంట్ కదా, హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ చేయాలి, ఎంత పడితే అంత ట్యాక్స్ వేయకుండా కొన్ని రిఫార్మ్స్ అనేటువంటివి చేయాలన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజేషన్ చేయాలి. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేట్ ఉంటేమో షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేటు తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు ఎవరు కూడా చేయరు, ఎవరు షేర్ హోల్డర్స్ కూడా ఇన్వెస్ట్ చేయరు. అర్థమవుతుందా? మళ్ళీ బ్యాంక్స్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు పే చేయాలనుకో షేర్ హోల్డర్స్, అంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఎవరు తీసుకోరు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటేనే తీసుకుంటారు. అలాంటివి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటువంటి లిబరలైజేషన్ చేస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్ అనేటివి కొన్ని లిబరలైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, అప్పుడు రేట్స్ అనేటువంటివి కొన్ని చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. ట్రేడ్ లిబరలైజేషన్, వ్యాపారం చేసేటప్పుడు కూడా అంటే ఎక్కువగా టారిఫ్స్ వేయకుండా కొన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. ట్రేడ్ విషయంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గించాలి. లిబరలైజేషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనకి వస్తువు ఉంటుంది కదా ఫారెన్ నుంచి, లేదా మనమే మన ఫారెన్స్లో పెడుతూ ఉంటాం పెట్టుబడులు అనేటువంటివి. అలా పెట్టేటప్పుడు కూడా రెండు స్టేట్స్ మధ్య కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఫారెన్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఇక్కడ మెంబర్స్ వెళ్ళి అక్కడ వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి లిబరలైజేషన్ చేస్తే ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రైవేటైజేషన్ కూడా చేయాలి. అంతా గవర్నమెంట్ ఉంటే, ప్రైవేటైజేషన్ లేకపోతే ఏంటంటే చాయిస్ ఆఫ్ గూడ్స్ ఉండదు, ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇంకా ఎక్కువగా క్యాపిటల్ ఫార్మేషన్ అనేటువంటి జరగదు. అదే ప్రైవేటైజేషన్ ఉందనుకో, న్యూ ప్రొడక్ట్స్ ఉంటాయి, కాంపిటీటివ్ ఎక్కువగా ఉంటుంది, చీపర్ గూడ్స్ అనేటువంటివి గూడ్స్ ప్రజలకి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఒకటి కాకపోయినా వేరే చోటకైనా వెళ్ళేసి చీప్గా క్వాలిటీలో గూడ్స్ కొనుక్కోవచ్చు అన్నమాట. అలాంటివి ప్రైవేటైజేషన్ ఎక్కువ చేస్తే న్యూ టెక్నాలజీ, న్యూ రిసోర్సెస్, న్యూ అడ్వాన్స్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతూ ఉంటాయి స్టేట్లో. అప్పుడు స్టేట్ ఎకనామిక్ లెవెల్ కూడా బాగుంటుంది అనమాట, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సెక్యూర్ ప్రాపర్టీ రైట్స్ కూడా వాటికి రక్షణ కల్పించాలన్నమాట. తర్వాత మార్కెట్ ఫండమెంటలిజము, నియో లిబరలిజము, ఇవన్నీ లాటిన్ అమెరికా నుంచి తీసుకున్నాం మనం. అండ్ ఈవెన్ గ్లోబలైజేషన్ అక్రాస్ ద వరల్డ్, ఇట్ హ్యాస్ ఆఫెన్ బీన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది ఎక్స్ట్రీమ్ dogmatic commitment to the belief that markets can handle everything. తర్వాత ఏంటంటే but the reality has been different. This set of policies were already being recommended by the IMF, International Monetary Fund, ఈ వరల్డ్ బ్యాంక్, together US Treasury, especially during the period of 80s and early 90s. 80sలోనే 90sలోనే ఇవి వచ్చాయి. IMF అనేది, వరల్డ్ బ్యాంక్ అనేటువంటి ఏం చేస్తాయంటే కంట్రీస్కి కొంచెం మనీగా సపోర్ట్ చేస్తుంది అన్ని కంట్రీస్కి. అంటే ఏదైనా డెవలపింగ్ కంట్రీస్ ఉన్నా కానీ అవి ఏదైనా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని, డెవలప్మెంట్ కోసం
ఇవి కొన్ని ఫండ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఇవి ఎర్లీగా డెవలప్ అయింది ఎప్పుడంటే 80s 90sలో. దట్ వెరీ రియల్ ప్రాబ్లమ్స్ అకరింగ్ ఇన్ Latin America.